ఇంకా సంథింగ్ డిఫెక్ట్స్ అండ్ ఇట్స్ కరెక్షన్స్. డిఫెక్ట్స్ అండ్ ఇట్స్ కరెక్షన్ లో ఫస్ట్ ఏమైతే క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అయిపోయిందని చెప్తున్నా. క్యాటరాక్ట్ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏమైపోయింది? మయోపియా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ రాసుకోండి. థర్డ్ వన్ ఏంటిది? హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా. ఇప్పుడు మయోపియా అంటే ఏంటిది? ఫార్ సైటెడ్నెస్ నియర్ సైటెడ్నెస్? ఫార్ సైటెడ్నెస్. మయోపియా నియర్ సైటెడ్నెస్. మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్. మరి హైపర్ అంటే ఫార్. నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గర ఉన్నది కనిపిస్తుంది, దూరం ఉన్నది కనిపించదు. ఫార్ సైటెడ్నెస్ అంటే డయాగ్రామ్ తీసుకోండి ఫస్ట్. అడేబెట్టిన హెడ్డింగ్ అర్థమైందా? డయాగ్రామ్స్ ఏమైనా అర్థమైందా? డయాగ్రామ్ చూస్తే ఏమైనా అర్థమైందా? రే ఇటు వీరు ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే ఏమైనా అర్థమైందా కాలేదా? ఏం అర్థమైంది చెప్పు, అక్కడ నుంచే చెప్పు. వినిగా ఇదేమో నార్మల్ విజన్ ఉన్నప్పుడు, ఇదేంటిది నార్మల్ విజన్ ఉన్నప్పుడు, ఇది ఎప్పుడు హైపర్మెట్రోపియా ఉన్నప్పుడు, ఇది ఎప్పుడో మనం కరెక్షన్ చేసినప్పుడు. ఇదేమైపోతుంది కరెక్షన్. ఇక్కడ ఏం చేసినాం మనము? కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసినాం. కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తే మనకి ఏమైంది? కరెక్షన్ అయిపోయింది అది. సో ఇమేజ్ అనేది నీకు రెటినా పైన ఫామ్ అయింది. ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అవుట్ సైడ్ రెటినా, ఇక్కడ ఫామ్ అవుతుంది అవుట్ సైడ్ రెటినా. ఇదేమంటాం? దీని నియర్ పాయింట్ ఆఫ్ హైపర్మెట్రోపిక్ ఐ. నియర్ పాయింట్ ఆఫ్ హైపర్మెట్రోపిక్ ఐ. బి హైపర్మెట్రోపిక్ ఐ కరెక్షన్ ఫర్ హైపర్మెట్రోపిక్ ఇది కరెక్షన్. కరెక్షన్ ఏమి యూజ్ చేసినాం మనము? కాన్వెక్స్ లెన్స్. జనరల్గా ఏమవుతుందంటే ఈ రేస్ వెళ్ళే ఉంటాయి కదా, ఈ రేస్ డైవర్జ్ అయ్యి వెళ్తాయి ఎవరికి? ఈ హైపర్మెట్రోపిక్ సైటెడ్నెస్ ఉన్న వాళ్ళకి.
సో ఈ హైపర్ అంటే ఫార్ సైటెడ్నెస్ ఉన్న వాళ్ళు నుండి ఏమవుతుంది ఆ రేస్ అనేది డైవర్జ్ అవుతుంది. సో ఆ డైవర్జ్ అయిన రేస్ని కన్వర్జ్ చేయడానికి మనము కాన్వెక్స్ లెన్సే కదా రేస్ని కన్వర్ట్ చేస్తుంది. సో మనకు సూటబుల్ పవర్ని యూజ్ చేసుకునే సూటబుల్ పవర్ కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసి ఆ రేస్ని కన్వర్ట్ చేస్తారు. సో కన్వర్ట్ చేస్తే మనకు క్లియర్గా ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అర్థమైందా ఇది? అది అర్థమైపోతే రాసుకోండి. ఫస్ట్ హైపర్మెట్రోఫియా అంటే ఏంటి జనరల్గా? ఏ పర్సన్ కెనాట్ సీ nearby object clearly but can see distant object clearly. Next, image formed at a point behind retina. Anna, board does not try the Anna. Behind the retina. ఇదే దీని గురించి ఎక్స్ప్లెనేషన్. అది అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? అది రావడానికి కారణం ఏంటి? రీజన్స్ ఏంటిది? సో రీజన్స్ ఆర్ కాజెస్. సో రీజన్ ఆర్ causes for hypermetropia. Reason or causes for hypermetropia. దీనికి రీజన్ ఏంటిది? ఇంక్రీజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది ఆఫ్ ఐ లెన్స్. సో ఇక్కడ ఐ లెన్స్ ఏమవుతుంది? థిన్ అయిపోతుంది. థిన్ ఐ లెన్స్. నెక్స్ట్ రీజన్ ఐ బాల్స్ హ్యావ్ బికమ్ Your father came. You go. has become too small. సో ఐ బాల్స్ ఏమైనా చాలా చిన్నగా అయిపోయింది. సో కరెక్షన్ ఏంటి? ఎలా చేస్తాం దానికి? కరెక్షన్ ఎలా చేస్తాం? కరెక్టెడ్ by using convex lens of appropriate power. ఏమైనా డౌట్ ఉందా? That bad one. Anna go one or do. For one go one. Kamala san bada. Hey, go in. Hey, bad be. Hey go. Hey. Presbyopia. Fourth one, right? Fourth one and last one. Presbyopia. Fourth one and last one. Fourth one and last one. Presbyopia. మరి వినులు తర్వాత చదువుకో. ఏం కాదు, ఫస్ట్ ఇక్కడ ఫోకస్ చేయి. ప్రెస్బయోపియా అంటే మనం ముసలోళ్ళం అయిపోతాం కదా. ముసలోళ్ళు అయిపోయినప్పుడు చూపు మందగిస్తుంది అంటారు కదా. జుట్టు పెరగడం కాదు, చూపు మందగిస్తుంది అంటే మనకు క్లియర్గా కనిపించదు. సో దాన్ని ప్రెస్బయోపియా అంటే ఏజ్ని బట్టి ఐ లెన్సెస్ కూడా వీక్ అయిపోతుంది. సో మనకు కనిపించదు. సో ముందు ఏమన్నది దూరంగా ఏమన్నది ఏం కనిపించదు. అది డిపెండ్స్ ఆన్ ఏజ్. సో దీనికి డయాగ్రామ్ ఏం లేదు. సో రాసుకోండి. నేను ఇంకా ముస్లిం కాదు కదా. రాసుకోండి. As we become old, the power of accommodation of eye usually decreases.
the near point gradually recedes away. This defect is called presbyopia. So దీంట్లో gradually recedes, recedes, recedes away. So next, this person may suffer from both myopia and hypermetropia. దీనికి రీజన్స్ ఏమేమి ఉంటాయి? రీజన్స్ ఆఫ్ కాసెస్ ఏమేమి ఉంటాయి? గ్రాడ్యువల్లీ వీకనింగ్ ఆఫ్ ciliary muscles and decreasing the flexibility of eye lens. దీనికి కరెక్షన్ ఏమై ఉంటుంది? కరెక్షన్ ఏమై ఉంటుంది దీనికి? యూజింగ్ bifocal lens with appropriate power. అర్థమైంది? ఏమైనా డౌట్ అనిపించిందా? సింపుల్గా ఉన్నది, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పిన. బైఫోకల్ లెన్స్ అంటే నీకు దాంట్లో రెండు కాన్వెక్స్ కాన్కేవ్ రెండు దాంట్లోనే కలిసి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ తాతల దగ్గర కానీ ముస్లిం దగ్గర కానీ ఒక వాళ్ళ కలజోడు చూసిరు ఎప్పుడైనా కానీ? సో కింద ఇప్పుడు సపోజ్ ఇలా చూసినాం, ఇలా ఉంటుంది. అది ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏరియా వేరే ఉంటుంది, ఈ ఏరియా వేరే ఉంటుంది. సో అందుకే రెండు నాకు ఎవరు తెలియదు కానీ ఎవరు. నెక్స్ట్ ఒకటి రాసుకోండి. ఇంకా ఇదొకటి పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్. ఇప్పుడు పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటే ఏంటిది? పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటే ఏంటిది? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? కెపాసిటీ ఆఫ్ విజన్ కాదు, పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్. ఇప్పుడు మనము రెసిస్టెన్స్ కాదు, పర్సిస్టెన్స్ అంటే ఆఫ్ విజన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూసిన తర్వాత అది మన ఐస్లో ఎంత టైం వరకు ఉంటుంది? అర్థమైందా? మన ఐస్లో ఆ ఇమేజ్ ఎంత ఐస్లో నీ ఐస్లో ఎంత టైం వరకు ఉంటుంది? అది 100 years వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ చూసినావు, చూసిన తర్వాత ఐస్ క్లోజ్ చేసినావు, ఆ ఆబ్జెక్ట్ని ఐస్లో ఎంత టైం వరకు ఉంటుంది? దాన్ని మనము పర్సిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అంటాం. సో అది ఎంత ఉంటుంది తెలుసా? 1/16 seconds. It is the time for which the sensation of an object continues in the eye. It is about 1/16th of a second. 1/16th of a second.
1/16 చేసుకో, 60 డివైడెడ్ బై 116 చేసుకో, ఎంత వస్తుందో అంత. 60 డివైడెడ్ బై 16 చేసుకో, ఎంత వస్తుంది. అర్థమైందా ఇది? పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్. ఇది నీకు ఒకవేళ అడిగితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పైన అడుగుతాడు. 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా అడగదు ఇది. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వాట్ ఇస్ ద పర్సిస్టెన్స్ డాష్ ఇస్తాడు. అంటే అది వేరే, ఆ టాపిక్కే వేరే, దీంట్లో లేదు అది. లేదు, ఈ టాపిక్ వేరే, ఆ టాపిక్ వేరే. మనం డిస్కస్ చేసింది వేరే అది. నీకు ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ చేస్తే మనం మూవ్ అయినప్పుడు ఎంత అంటే ఎంత స్పీడ్లో నీకు అది మూవ్ అయితే నీకు అది మూవ్మెంట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ స్కేల్ ఇలా కదులుతుంది, అది 1/16 సెకండ్స్ కదిలినప్పుడు అది మనకు కనిపిస్తుంది. అది సెకండ్స్ కాదు, అది స్పీడ్. అది స్పీడ్ 1/16 సెకండ్స్ స్పీడ్స్ తోటి మనకు ఆ ఫ్రేమ్ని మూవ్ చేయాలి. మనం ఫ్రేమ్ని మూవ్ చేస్తేనే మూవ్మెంట్ కనిపిస్తుంది. ఆ టాపిక్ వేరే, అది ఈ టాపిక్ వేరే. అయిపోయింది, అది ఏరే చేసిస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారు అంటే ఇప్పుడు ఇక చిన్న ఒకటి ఇంకోటి మిగిలిపోయింది. ఇది అడ్వాంటేజెస్ మీరే చెప్పండి నాకు. ఇప్పుడు ఇది మీకు ఇలానే అడుగుతారు క్వశ్చన్స్, వినండి, ఫోకస్. రే చెప్పేటప్పుడు ఏం చేస్తున్నావురా? ఆ సోదరులన్నీ నేను వేసి వచ్చినాయి, పెన్ను పెన్సిల్ అని అడగడం కూడా. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు, జనరల్ క్వశ్చన్స్, జనరల్గా అడుగుతారు. మీ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉండదు ఇది. సో జనరల్గా అడుగుతారు. ఎలా అడుగుతాడంటే, ఇప్పుడు సపోజ్ ఐస్ నీకు నీ ఇక్కడ మనకు ఫేస్ లోపల ఐస్ ఉండడం వల్ల దాని అడ్వాంటేజ్ ఏంటిది? ఐస్ నీకు స్టొమక్లో ఉండొచ్చు, కాళ్ళలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు కదా. నీకు ఇక్కడ ఫేస్లో ఉండడం వల్ల, టాప్ పొజిషన్లో ఐస్ ఉండడం వల్ల దానివల్ల అడ్వాంటేజ్ ఏంటిది? అడ్వాంటేజ్ ఏంటిది? ఒకవేళ ఐస్ అక్కడ లేకుంటే వేరే పొజిషన్లో ఉంటే డిసడ్వాంటేజ్ ఏంటిది? మీరే ఆలోచించి చెప్పాలి. ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే ఎగ్జామ్స్కి ఇలానే అడుగుతారు. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ ఈ సిబిఎస్ఈ వాళ్ళకి అడిగేటోళ్ళు ఇలాంటి క్వశ్చన్స్, కానీ ఇప్పుడు ఏంటి స్టేట్ వాళ్ళకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అడ్వాంటేజ్ ఆఫ్ ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అయినా డౌట్ వచ్చింది అది కూడా తీసుకోండి, మనం ఇంక్లూడ్ చేద్దాం, ఏం కాదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్ ఆన్సర్ దీనికి ఏంటిది? ఇట్ గివ్స్ అ వైడర్ field of view. Next point, it provides three-dimensional view. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే అరే అయిపోయి రా, నువ్వు చదవ క్లాస్ బయాలజీ ఫస్ట్ ఇది రా, ఫస్ట్ ఇది అన్నది నేను చెప్తా అన్నది నేను నెక్స్ట్ ఆడుతున్నా. దాని లోపల 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 నన్ను తీసింది. ఎట్లా తెలుసా పేర్లు? ఫస్ట్ ఇది రాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ టాపిక్, దాని తర్వాత అన్ని కవర్ చేస్తున్నాను, ఏదో వదిలిపెట్టాను. ఇంకా మీకు 10 months ఉంది. మీరు స్పీడ్ ఉంటేనే నేను కూడా స్పీడే చెప్తా. మీరు ఇంత స్లో చెప్తా ఏం కాదు. నేను చెప్పేది మీరు ఫోకస్గా విని మంచిగా నోట్స్ రాసుకొని. అరే ఆగో, ఫస్ట్ నువ్వు చెప్పేది నేను పెట్టాను, నాకేం పర్లేదు అనుకుంటున్నావు నువ్వు? ఫస్ట్ విను, నేనేం చెప్తున్నా, నేను చెప్పింది మంచిగా అర్థం చేసుకోండి, క్లియర్గా వినండి. నేను ఎన్నిసార్లు అడుగుతున్నా అర్థమైందా కాలేదా అనేది. ఎందుకంటే మీకు అర్థమైతేనే కదా ఎగ్జామ్లో రాయగలుగుతాం. ఓన్గా రాయాలి మనం. ఇప్పుడు బట్టి రాయడం కాదు. మీకు స్కూల్లో బట్టి ఇస్తారు కంపల్సరీ, నాకు తెలుసు అది. కానీ బట్టి రాయడం కాదు, ఓన్గా రాయాలి. మనకు అంత పాయింట్స్ క్రియేట్ చేసుకొని మనం ఓన్గా పాయింట్స్ రాస్తేనే ఎగ్జామ్లో ఎట్లేసి అడుగుతాడు అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అప్పుడే మనం కదా ఓన్గా రాయగలుగుతాము. సో అందుకే నేను అడిగేది అర్థమైందా కాలేదా అని ఎన్నిసార్లు అడిగేది.
ఇప్పుడు ఇది అర్థమైన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రివైజ్ చేస్తే మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ తీసి ఓపెన్ చేసి చదివితే మీకు ఇంకా కొత్త డౌట్స్ వస్తాయి. అప్పుడు నన్ను అడిగితే నేను క్లారిఫై చేస్తా. మీరు ఇవే చదువుకుంటా టెక్స్ట్ బుక్ చదవకుండా ఉంటే నీకు డౌట్ ఎక్కడి నుంచి వస్తుంది, నేను క్లారిఫై చేసేది ఎప్పుడు? నేనే మళ్ళీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినప్పుడు అది ఎప్పుడు చెప్పలే కదా, అది ఎక్కడ లేదు కదా అని మళ్ళీ కొత్తగా అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అసలు ఇది టాపిక్ ఉందా లేదా అనేది కూడా చూడట్లేదు మీరు. అసలు నేను మీ టెక్స్ట్ బుక్లో నుంచే చెప్తున్నానా, బయట నుంచి తీసుకొచ్చి వేరే చెప్తున్నానా చూడాలి కదా మీరు. అది మీ రెస్పాన్సిబిలిటీ కదా. అరే స్కూల్లో స్టార్ట్ కాకపోతే నేను స్టార్ట్ చేసినా కదా. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క విధంగా చెప్తారు. ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్, ఇది ఆల్రెడీ చదివాం కాబట్టి నేను తొందరగా చెప్తా. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ఆ ప్రిజ్మ్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ఏ ప్రిజ్మ్. ప్రిజ్మ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి నాకు. ప్రిజ్మ్ ఫస్ట్ ప్రిజమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరికైనా ప్రిజమ్ తెలిస్తే ప్రిజమ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక లైట్ వేయడం కాదు, ప్రిజమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రిజమ్ ని డిఫైన్ చేయండి. ఎలా ఉంటుంది, షేప్ ఎలా ఉంటుంది, త్రీడీ షేప్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్ సైడ్స్ ట్రయాంగిల్ అట్లా స్ట్రైట్ ఉంటుంది దాన్ని ఏమంటాము? అన్ని ట్రయాంగిల్ ఉంటే దాన్ని ఏమంటాం? ప్రిజమ్ అంటామా? ట్రయాంగిల్ ఉంటుంది, బ్యాక్ ట్రయాంగిల్ ఉంటుంది, సైడ్స్ ఏముంటుంది, ఇంకేముంటుంది, ఏం అవసరం లేదు. ప్రిజమ్ ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా? ప్రిజమ్ సో దానికి ఏముంటుంది అంటే 2 ట్రయాంగిల్స్ ఉంటుంది, 3 రెక్టాంగిల్స్ ఉంటుంది. 2 ట్రయాంగిల్స్ 3 రెక్టాంగిల్స్. కరెక్టా కదా? కరెక్టా కదా? సో 2 ట్రయాంగిల్స్ ఉంటుంది, 3 రెక్టాంగిల్స్ ఉంటాయి. ట్రయాంగిల్స్ అంటే మనకి ఇట్లా చూసినప్పుడు ఇలా ఉంటుంది. అది అలా ఉంటుందా? ఇలా 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 ఉంటుంది. అది సో ఇది మనకు ఫ్రంట్ నుంచి చూస్తే 2 ట్రయాంగిల్స్ కనిపిస్తుంది. ముందు ఒక ట్రయాంగిల్ వెనకాల ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది. దాన్ని మనం సైడ్ నుంచి చూస్తే ఇలా రెక్టాంగిల్ షేప్లో కనిపిస్తుంది. సైడ్స్ నుంచి చూస్తే రెక్టాంగిల్స్. సో మనకు ట్రయాంగిల్స్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి 2 ట్రయాంగిల్స్ మాత్రమే ఉంటుంది. కానీ రెక్టాంగిల్స్ మీకు ఒక సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఉంటుంది. సో 3 సైడ్స్ ఏమో రెక్టాంగిల్స్ ఉంటాయి. ఇది ప్రిజమ్. అదే మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకోవచ్చా? కాకపోతే ఫార్మాట్ మీకు 2 రెక్టాంగిల్స్ 3 రెక్టాంగిల్స్ ఉంటుంది, 2 ట్రయాంగిల్స్ ఉంటుంది. అర్థమైందా? సో 2 ట్రయాంగిల్స్ అండ్ 3 రెక్టాంగిల్స్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామో ప్రిజమ్ అంటాం. ఇది మనకు ఒకటి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. అదేంటిది 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ 2 ట్రయాంగిల్స్ అండ్ 3 రెక్టాంగిల్స్. రాసుకోండి, ప్రిజమ్ అంటే రాసుకోండి. ఇట్ హ్యాస్ 2 ట్రయాంగులర్ బేసెస్ అండ్ 3 రెక్టాంగులర్ లేటరల్ సర్ఫేస్. ప్రిజమ్ అంటే ప్రిజమ్ అని పెట్టుకొని PRISM ప్రిజమ్ అని పెట్టుకొని ఇట్ హ్యాస్ ఎన్ని ఉంటాయి? 2 రెక్టాంగిల్ 2 ట్రయాంగిల్స్ 2 ట్రయాంగులర్ బేసెస్ అండ్ 3 rectangular lateral surfaces. These surfaces are inclines. These surfaces inclines to each other. These surfaces incline to each other. The angle between its 2 lateral faces is called the angle of prism. Angle of
ప్రిజం ఎక్స్పెరిమెంట్ గురించి రాయమంటారు. ఎస్ఎస్సి వాళ్ళకి ప్రిజం ఎక్స్పెరిమెంట్ గురించి రాయమంటారు. మీకు కూడా ఉంది ప్రిజం ఎక్స్పెరిమెంట్. సో ఆ ప్రిజం ఎక్స్పెరిమెంట్ గురించి రాయమంటారు. అరే నీకు ఏం చెప్పాను, నీకు ఒక మీడియం నుంచి ఒక మీడియం, మీడియం కదా సాలిడ్ కదా అదే. ఇప్పుడు ఎయిర్ లైట్ అనేది నీకు ఎయిర్ నుంచి సాలిడ్ మీడియంలోకి వెళ్తుందా లేదా? మరి సాలిడ్ నుంచి బయట ఎయిర్కి వస్తుంది. అప్పుడు నీకు ఏమైతుంది, రిఫ్రాక్ట్ అవుతుందా అవ్వదా? ఏంటో ఏగా అవుతుంది. ఫస్ట్ ఇది అర్థమైందా? రాసుకున్నారా ఇదే? సో దీంట్లో ఏం లేదు. ఇట్ హ్యాస్ టూ ట్రయాంగులర్ బేసిస్ అండ్ 3 రెక్టాంగులర్ లెటరల్ సర్ఫేసెస్. దీస్ సర్ఫేసెస్ ఇంక్లైన్ టు ఈచ్ అదర్. అంటే ఒకదానికి ఒకటి ప్లేన్ ఇంక్లైన్ అయిపోతాయి కదా, సో ఇంక్లైన్స్ టు ఈచ్ అదర్ అంటారు. ద యాంగిల్ బిట్వీన్ 2 లేటరల్ ఫేసెస్. సో మనకు 2 లేటరల్ ఫేసెస్ ఉంటాయి కదా ఇట్లా. సో ఆ 2 లేటరల్ ఫేసెస్కి యాంగిల్స్ ఎంత ఉంటాయి, దాన్ని మనం ఏమంటాము, యాంగిల్ ఆఫ్ ప్రిజం అని అంటాము. సో అదే ప్రిజం. నెక్స్ట్ ప్రిజమ్ ది డయాగ్రామ్ గీసుకోండి. ప్రిజమ్ డయాగ్రామ్ గీసుకోండి. దీంతో అలా ఆపేస్తా. టైం ఉంది. కలర్ఫుల్ వాడుకుంటే టైం లేదు. ఫస్ట్ ప్రిజమ్ రాసుకుంటాను. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఒక లైట్ రేని ఇలా పంపిస్తున్నాను కదా, ఇలా పంపిస్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వచ్చేసింది. సో దీనికి ట్రేసెస్ ఇలా వస్తుంది, దీనికి ట్రేసెస్ ఇలా వస్తుంది. దీనికి నార్మల్ ఎలా వస్తుంది, ఇలా నార్మల్ వస్తుంది, ఇది నార్మల్. ఇది ఎన్ డాష్ అంటాము, ఎన్ డాష్ ఈ ఒకటి. డయాగ్రామ్ నీట్గా తీసుకోండి. డయాగ్రామ్ తీసుకో. బాడీ లోపల ఓకే చిన్న తీసుకోలేకపోతే తీసుకో, మీ ఇష్టం. ఇది తీసుకో. ये तो लॉस है, नहीं लॉस नहीं लॉस नहीं तो ఇది తీసుకో. ఎవరేశారన్నా నేను ఎవరేశారు సీరియస్ అన్నా ఒకసారి చూసాను. అర్థమైందా ఈ పాయింట్స్ అనే? డయాగ్రామ్ తీసుకున్నారా? తీసుకుంటే చెప్పండి, పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాసుకోవట్లే, గీసుకోవట్లే, ఏం చేయట్లే. చదవట్లే, చేసిన సాల్వ్ చేసినావు అని వచ్చేసినాయా? అదే ఫార్ములాస్ వచ్చేసినాయా? ఇప్పుడు ఇక్కడ పిఈ అంటున్నారు. ఈ లైన్ ఉందా? ఈ లైన్ పిఈ లైన్ అంటే ఈ ఉంది, ఇక్కడ పి ఉంది. సో ఈ పిఈ లైన్ ఇన్సిడెంట్ రే అంటున్నాము. పిఈ లైన్ ఇన్సిడెంట్ రే అంటున్నాము.
ఇక్కడ ఈఎఫ్ ఉంది, ఈఎఫ్ రేని ఏమంటున్నాం రిఫ్రాక్టెడ్, ఎందుకంటే ఇక్కడ బెండ్ అయింది కదా రే, సో రిఫ్రాక్టెడ్ రే అయిపోయింది. ఎఫ్ నుంచి ఎస్ ఏమైనది ఎమర్జెంట్ రే, అంటే బయటకు వచ్చిన రేని ఏమంటాం ఎమర్జెంట్ రే అంటాం. సో ఇదేంటిది ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, ఎమర్జెంట్ రే. సో ఇలా ఎంటర్ అయిన లైట్ ఇలా బెండ్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, అర్థమైందా? సో ఇలా ఎంటర్ అయ్యి ఇలా బెండ్ అయ్యి మళ్ళీ ఇలా బెండ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే మీడియం చేంజ్ అవుతుంది మనకు, ప్రతిసారి మీడియం చేంజ్ అవుతుంది. సో ఎక్కడెక్కడైతే నీకు ఈ పాయింట్స్ మీట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర మనం ఏం చేస్తాం నార్మల్ డ్రా చేస్తాం. సో ఇదంతా ఏంటి నార్మల్, ఇది దీనికి నార్మల్, అది సో నార్మల్ డ్రా చేస్తున్నాం. నార్మల్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది కదా, సో ఈ యాంగిల్ ఏమంటాము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఈ యాంగిల్ ఏమంటాము యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, మళ్ళీ ఈ యాంగిల్ ఏమంటాము యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ, బయటకు వచ్చేస్తుంది కదా. సో కాబట్టి దానికి మనము యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటాం. ఇప్పుడు ఈ వీటికి ఎమర్జెన్సీ, ఈ వీటికి మనకు ట్రేస్ డ్రా చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇలా వెళ్ళాల్సింది స్ట్రైట్కి వెళ్ళాలి కదా ఇది, సో స్ట్రైట్కి వెళ్ళకుండా బెండ్ అయింది, సో కాబట్టి దానికి స్ట్రైట్కి ఎలా వెళ్తుందో దానికి ట్రేస్ డ్రా చేస్తాం. సేమ్ అలానే ఇది కూడా ఇలా రావాలి కదా, సో ఇది కూడా ఇలా రావాలి కదా, కానీ మనం దానికి ట్రేస్ డ్రా చేస్తాం. ట్రేస్ డ్రా చేసిన తర్వాత రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, రెండు ఏమైతే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ దగ్గర మనం ఏం చేస్తాము యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ యాంగిల్ని ఏమంటాము యాంగిల్ ఆఫ్ డీవియేషన్, అంటే అది ఎంత యాంగిల్ వరకు డీవియేట్ అయింది. యాక్చువల్గా ఇలా వెళ్ళాల్సింది ఇలా డీవియేట్ అయింది, సో ఎంత యాంగిల్ డిస్ట్రాక్ట్ అలాంటిది, సో ఎంత యాంగిల్ డీవియేట్ అయింది, సో ఆ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము. అండ్ ఏ అనేది యాంగిల్ ఆఫ్ ప్రిజం అని చెప్పినా కదా అక్కడ దేంట్లో మనం ప్రిజం డయాగ్రామ్ డ్రా చేసిన ప్రిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రిజం అని చెప్పినా కదా. సో ఇది యాంగిల్ ఆఫ్ ప్రిజం, ఇది యాంగిల్ ఆఫ్ ప్రిజమ్స్, అర్థమైందా? సో ఇది యాంగిల్ ఆఫ్ ప్రిజమ్స్. ఇది నెక్స్ట్ ఇక్కడ ఒకటి నోట్ అని పెట్టుకుని ఒకటి రాసుకోండి. నోట్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్, నోట్ అని పెట్టుకుని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ బ్రాకెట్ లో క్యాపిటల్ డి, డీవియేషన్ బ్రాకెట్ లో క్యాపిటల్ డి, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే, ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ సాటర్డే చూసుకున్నాను ఈసారి ఇంపోజిషన్ అడగకపోతే అసలు మీరు బాగా ఓవరాక్షన్ చేస్తున్నారు కానీ అంతేనా లాస్ట్లో ఏమని రాశారు ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే, అదే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. దీంతో ప్రిజం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి రేపు డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే దాంట్లో డిస్పర్స్ అయ్యి మనకు అవి రేస్ ఫామ్ అవుతాయి కదా, కలర్స్ ఫామ్ అవుతాయి కదా, విబ్జ్యూర్. సో ఆ విబ్జ్యూర్ కలర్